కాల్ చేయటంలో మీరు రెచ్చగొడుతున్నారు 5 నిమిషాలు 5 నిమిషాలు ఉపయోగపడితే సమస్య మేము చెప్తాం. మీరు ఆగండి ఫస్ట్ మీరు ఆగండి మీరు ఎందుకో మధ్యలో వచ్చింది మీరేమి 9 చేయటంగా మీరు అనవసరంగా రెచ్చగొడుతున్నారు. ఆగండి మీరు పక్క పోతే మేము సార్తో మాట్లాడతాం. మీరు జరగండి సార్ చెప్పండి అమ్మా ఒక్క నిమిషం సైలెంట్ సార్ నా పేరు శాలం రాజు, ఎంఆర్పీ స్టేట్ లీడర్ను. మాకు 1998లో మదర్ తెరీసా కాలనీ పేరు మీద ఒక కాలనీ ఇచ్చారు. 6.5 ఎకరాలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఒక ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయమని చెప్పేసి 6 రోజుల పాటు హంగర్ స్ట్రైక్ చేస్తే ప్రభుత్వం దిగొచ్చి ఆ కాలనీని ఎండోమెంట్ ల్యాండ్ను పర్చేజ్ చేసి అది ఎస్సీ కార్పొరేషన్ నిధుల నుండి పర్చేజ్ చేసి మా కాలనీ ఏర్పాటు చేశారు. ఆ కాలనీలో 200 మంది కుటుంబాలకు నివాస స్థలాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో ప్రస్తుత పరిస్థితుల్లో 50 నుండి 60 మంది నిర్మాణాలు చేసుకొని కుటుంబాలు జీవిస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే సార్ కాలనీ ఏర్పాటు చేసినప్పుడు మెయిన్ రోడ్డు నుండి మాకు అప్రోచ్ రోడ్డు ఇవ్వాలి. మేము అప్పుడు అడిగాం, కలెక్టర్ గారిని అడిగాము, అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారిని అడిగితే ప్రస్తుతానికి రైల్వే రోడ్డు వాడుకుంటుందండి, మీకు వెంటనే మేము అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. 98 నుండి మేము రోడ్డు కోసం ఫైట్ చేస్తాం. ప్రతి గ్రీవెన్స్లో అడుగుతున్నాం. ప్రతి కలెక్టర్ గారు వచ్చినప్పుడల్లా మా విజ్ఞప్తి కలెక్టర్ గారు చెప్తున్నాం. కలెక్టర్ గారు వచ్చిపోయారు, కలెక్టర్ గారు వచ్చిపోతున్నారు. ఆ కలెక్టర్ గారు వచ్చారు, ఈ కలెక్టర్ గారు వచ్చారు, జేసీ గారు వచ్చారు, అందరూ చేశారు. ఖచ్చితంగా మీకు రోడ్డు అవసరమే అన్నారు. ఈ రోజు కూడా మాకు రోడ్డు పరిష్కారం కాదు. మేము ఏదైతే రోడ్డు వాడుకుంటున్నామో అది వచ్చేసి రైల్వేకు సంబంధించిన రోడ్డు. రైల్వే వాళ్ళు వచ్చేసి మూసేశారు. ఇప్పుడు 50 కుటుంబాలు మేము మెయిన్ రోడ్డుకి ఎట్లా పోవాలా, అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, స్కూళ్ళకి ఎట్లా పోవాలా, మాకు మంచినీటి వసతి అని చెప్పేసి పోయినసారి మేము గ్రీవెన్స్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. అంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాం. ఈ రోజుకి కూడా మేము సమస్యను పోయినసారి కలెక్టర్ ఇక్కడికి వచ్చి గ్రీవెన్స్లో అడిగితే గ్రీవెన్స్లో ఉన్న అధికారి ఏమంటే ఇప్పుడు కొత్త కలెక్టర్ వచ్చాడు, ఆ కలెక్టర్ అనేది ఏమైనా సమస్య పరిష్కారం అవుతుందేమో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఎంతమంది కలెక్టర్లు మారుతుంటే మా సమస్య పరిష్కారం కాదా? మేము వచ్చిన కలెక్టర్లంతా కలుసుకుంటా వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోవడమేనా? మాకు ఎప్పుడు పరిష్కారం అవుతుంది? మాకు ఈ కలెక్టర్ గారు ఉన్నప్పుడు మాకు స్పెషల్ ఆఫీసర్ వచ్చారు, డీడీ సోషల్ వెల్ఫేర్ డీడీ నాయక్ గారిని వేశారు. నాయక్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చాడు, మార్కెట్ యార్డ్ నుండి లైన్ తీసుకోవడానికి అవకాశం ఉంది దీని మీద అని చెప్పేసి ఒక రిపోర్ట్ రాసి పంపాడు. ఈ రోజు కూడా మాకు పరిష్కారం కాలేదు. ఇది జరిగి 3 years అయింది. 3 years నుండి మేము అధికారుల చుట్టే తిరుగుతున్నాం. ఈ రోజు కూడా పరిష్కారం కాకపోతే మళ్ళీ మేము ఎంఆర్ఓ గారిని అడిగాం. ఎంఆర్ఓ గారు ఇంకొక రిపోర్ట్ ఇచ్చి పంపారు. మూడు వేస్ మాకు ఇవ్వడం జరిగింది. ఇది మ్యాప్, ఇదొక మ్యాప్. ఈ 3 రోడ్లను కూడా మాకు పరిష్కారం కాకుండా బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ 10 రోజుల ముందు రైల్వే వాళ్ళు మాకు రోడ్డు క్లోజ్ చేశారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము అధికారులను ఇబ్బంది చేయడానికో ఇక్కడ ఏదో గొడవ చేసి డిపార్ట్మెంట్ మీద తగులాడడానికో రావడం లేదు సార్. మా సమస్య 18 ఏళ్ల నుంచి పోరాడుతుంటే ఈ రోజుకి పరిష్కారం అవుతే మేము గట్టిగా మాట్లాడితే మా తప్పు అవుతుంది. మేము అధికారుల కాడ గట్టిగా మాట్లాడితే మా తప్పు అవుతుంది. అవునండి చెప్పండి. వచ్చినప్పుడు నేను నిరసన వ్యక్తం చేస్తున్నారు, తర్వాత ఏంటి అని నేను అడిగేకి వచ్చాను. మీరు చెప్తున్నారు దానికి వింటున్నాం కదా. అవును సార్, ఎందుకు అట్లా ఇదిగా మాట్లాడుతాడు? పోలీస్ ఆఫీసర్ అని వచ్చి అన్నా ఉండండి అన్న, మేము ఇక్కడ పబ్లిక్ ఉన్నారు, మీడియా ఉన్నారు, జనాలు ఉన్నారు, బెదిరియొద్దండి. మీరు బెదిరిస్తే బెదిరేటోళ్ళం కాదు. ఇప్పటికీ చెప్తున్నాము, బెదిరిస్తే బెదిరేటోళ్ళం కాదు. మేము నిజాయితీగా ఒక రాజ్యాంగం కల్పించిన హక్కును అడగడానికి వచ్చినాం. దళితులని మీరు ఇబ్బంది చేయడానికి చూపించండి. ఈ రోజుకి మాకు దారి లేదు. మేము ఎట్లా పోవాలా? మా కాలనీకి ఎట్లా పోవాలా? మీరు వచ్చి చూపించగలరా? మరి మేము అధికారులతో మాట్లాడుతున్నాం. మీకు మేము ఏమన్నా ఇక్కడ విధ్వంసాలు చేస్తే మీరు రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి, మా మీద కేసులు పెట్టండి. అంతేగా అన్నారు మీరు. నేను మాట్లాడాను, అధికారులతో మేము మాట్లాడుతున్నాం. అసలు మీకు సబ్జెక్టే కాదు ఇది, మీరు మాట్లాడద్దు. మీకు తెలుసో లేదో, మీ సబ్జెక్ట్ వల్ల మీరు రండి. తెలుసు పోలీసు వాళ్ళు తింటే ఇన్వాల్వ్ కావాలనేది. అయిపోయింది ఊరుకో సార్. నేను ఒకటి చెప్తున్నాం సార్,
మాకు ఈ సమస్య 18 ఏళ్ళ గుండా ఉన్న సమస్య ఈ రోజుకి కూడా మాకు ఈ సమస్య పరిష్కారం కాలేదు. 18 ఏళ్ళుగా మేము కలెక్టర్ల దృష్టికి తీసుకుపోతున్నాం. దీని మీద మేము చేయని పోరాటం లేదు. అన్ని కార్యక్రమాలు చేసాము, ధర్నాలు చేసాము, మంత్రులను కలిసాము, ముఖ్యమంత్రిని కలిసాము. తర్వాత మేము అంటే ముఖ్యమంత్రులను కలుస్తా ఉన్నాము, స్థానిక ఎమ్మెల్యేలు కలుస్తున్నాం, రాజకీయంగా ఉన్నటువంటి వారిని అందరినీ అధికారులను అందరితో పాటు తీసుకుపోతున్నటువంటి కూడా ఈ రోజు కూడా మాకు పరిష్కారం కాలే. పరిష్కారం పోకపోగా ఈ రోజు మాకు స్థానికంగా ఏదో కొంత ఉన్నది రైల్వే అని అనుకుంటే రైల్వే కూడా ఈ రోజు క్లోజ్ అయిపోయింది. కాలనీలో ఉండి వాళ్ళు బయటికి రావడానికి అసలు దారే లేదు. ఈ రోజు దారి లేకపోతే ఈ రోజు మేము ఎన్ని నుంచి నడవాలా? మంచినీళ్ళు పోవడానికి అవకాశం లేదు, నీళ్లు పోవడానికి అవకాశం లేదు, ఏదైనా అంబులెన్స్ పోవడానికి అవకాశం లేదు, బండ్లు పోవడానికి అవకాశం లేదు. దీనికి సంబంధించిన దాని మీద అధికారులతో మాట్లాడి సార్ మేము ఒక మాట, దీని మీద అధికారులతో మీరు మాట్లాడి ఈ సమస్య మాకు ఎప్పుడు మీరు పరిష్కారం చేస్తారో ఆ సమస్య పరిష్కారం చేసేంత దానికి సంబంధించిన దాని మీద మీరు స్పష్టమైన హామీ ఇవ్వాలా. ఆ హామీ ఇచ్చేంత వరకు మేము ఇచ్చి తీరం. హామీ స్పష్టమైన హామీ ఇప్పియాలా, స్పష్టమైన హామీ ఇప్పియాలా. మాట్లాడండి, రోడ్డు ఉన్నది కాబట్టి మేము కూడా సరే రోడ్డు ఏదో ఒక రోడ్డు ఈ రోజు ఆ రోడ్డు మాకు బ్లాక్ అయింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్లో పోయేటోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, పాలు రావాలా, నీళ్లు రావాలా, ఏ విధంగా మేము కాలనీలోకి పోవాలి? మీద హామీ ఇప్పియండి. హామీ ఇప్పించిన తర్వాతనే మేము ఇక్కడ నుంచి లేస్తాం. We want justice. 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 We want justice.